ఈరోజు కిచెన్ టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. దోసపిండి రుబ్బుకోగానే అప్పటికప్పుడు వేసుకోవాలంటే అసలు బాగోదు కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిండిని యు- అలా యూజ్ చేయకుండా దాంట్లో ఒక 3 స్పూన్ పెరుగు కలుపుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట వరకు ఆగిన తర్వాత వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇలా ట్రై చేసి చూడండి. పిండి రుబ్బిన తర్వాత మూత పెట్టి అలా పెట్టేస్తే మొత్తం పొంగిపోతుందండి పొద్దున కల్లా. కాబట్టి ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని దానిపై ఈ పిండిని పెట్టి మూత కూడా బోర్లించి పెట్టుకుంటే పొంగినా కానీ ఆ ప్లేట్లో పడుతుందండి. అప్పుడు కింద కూడా నీట్గా ఉంటుంది. మనకి పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది ట్రై చేయండి. పిండి రుబ్బిన తర్వాత నైట్ అంతా బయట ఉంచుతాం కదండి. తర్వాత మార్నింగ్ పెట్టేటప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని పెట్టాలి. లేకపోతే పిండి బాగా అదొక రకమైన స్మెల్ వస్తుంది. ఎల్లో కలర్ అయిపోతుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇలా కలిపి పెట్టుకుంటే పిండి త్వరగా పాడవదు. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అట్లు కానీ ఇడ్లీ కానీ. మీ ఇంట్లో కాకరకాయలు తినట్లేదండి, అయితే ఈ టిప్పు పాటించండి. ఇలా చక్రాల్లా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చల్లారాక ఉప్పు కారం చల్లుకొని తింటే అస్సలు చేదు ఉండదండి. అందరూ లైక్ చేస్తారు. ఇంకా రెండోదండి, ఈ ముక్కలు ఇలా చేసుకొని కట్ చేసుకొని దాంట్లోనే ఒక స్పూను ఉప్పు, ఒక హాఫ్ నిమ్మకాయ కానీ క్వాంటిటీని బట్టి నిమ్మకాయ పిండుకొని అది బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఒక క్లోత్ తీసుకొని దానిపైన ఆరబెట్టుకోవాలండి. ఎండలో 2-3 డేస్ ఆరిపోతాయి, బాగా ఎండిపోతాయి. ఇవి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. అప్పుడప్పుడు వడియాల్లాగా వేయించుకొని తినొచ్చు. ట్రై చేయండి. ఈ ఆరెంజ్ తొక్కలను నీటిలో బాగా మరిగించుకొని ఒక 5-10 నిమిషాలు మరిగించుకోవాలండి. ఆ నీటిని క్లీనింగ్ స్ప్రేగా కూడా ఉపయోగించుకోవచ్చు. మనం స్నానం చేసేటప్పుడు కూడా కలుపుకొని చేస్తే మనకి చర్మం మృదువుగా తయారవుతుంది. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని వాడుకోవచ్చు. ఇక ఈ తొక్కలను ఎండపెట్టుకుంటే మనకి ఆ పౌడర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ చెట్లకి ఎరువులాగా వేయచ్చు, మనకి ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు. ఈ పౌడర్లో పెరుగు కానీ రోజ్ వాటర్ ఇవన్నీ కలుపుకొని ఫేస్ ప్యాక్ చేసుకుంటే ఎంతో మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది మన స్కిన్. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.